మరి 2024లో కూటమి ప్రభుత్వం 164 సీట్ల మెజారిటీతో గెలిచింది. దాన్ని జీర్ణించుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టు, నువ్వు ఎన్నోసార్లు ఈవీఎం మ్యానిపులేషన్ అన్నావు, ఈవీఎంలో జరిగినటువంటి తప్పిదం అన్నావు. మరి డిఎంకే అన్నా డిఎంకే తమిళనాడులో సమ ఉజ్జీలు దశాబ్దాల కాలం పాటు తమిళ అంటే చెన్నై నగరాన్ని పరిపాలించిన వాళ్ళు ఆ ఏదైతే రెండు పార్టీలు ఉన్నాయో అలాంటి సీనియర్ పార్టీల మధ్యలో సడన్ గా వచ్చినటువంటి విజయ్ గారు 108 సీట్లతో గెలిచారు. నేను చెప్తున్నాను, ఆయన నిఖార్సుగానే గెలిచాడు. అక్కడ కొంచెం వ్యతిరేకత వచ్చి ఉండొచ్చు, కొత్త వాళ్ళు కావాలి, విసిగెత్తిపోయాం, మంచి పరిపాలన రావాలి అనుకున్నారేమో, వాళ్ళు విజయ్ గారిని గెలిపించుకున్నారు. దానికి నేను కాదనడం లేదు. మరి అతిపెద్ద పార్టీల మధ్యలో విజయ్ గారు సడన్ గా వచ్చారు కదా, మరి అక్కడెందుకు నువ్వు అనట్లేదు? ఈవీఎం మిషన్లు పనిచేశాయి, విజయ్ గారు ఈవీఎం మిషన్ల వల్లే గెలిచాడు అని ఎందుకు అనట్లేదు? ఎక్కడ పనిచేసినటువంటి ఈవీఎం మిషన్లు ఆంధ్ర బార్డర్ దాటి తమిళనాడులో అడుగు పెడితే పనిచేయవని నేను అడుగుతుండా. నువ్వు ఓడిపోయింది అనుకో, అన్నం ఓడిపోయింది అనుకో, కారణాలన్నీ దారుణాలుగా ఎత్తుకొని ఈవీఎం మిషన్ల మీద దోస్తావు కదా. మరి విజయ్ గారు సడన్ గా గెలిచారు కదా, అంతకుముందు ఆయనకేమి పార్టీ అనుభవం లేదు కదా, ఆయన అంతకుముందు శాసనసభ్యుడు కూడా కాదు కదా. నేనేమో ఆయన తప్పు అన్నవలా, ఆయన గెలిచాడు, సంతోషమే. మరి తలపతి విజయ్ గారు ఎందుకు ఈవీఎం మిషన్ల మీద గెలిచాడు అని నువ్వు ఎందుకు అనడం లేదు?